ప్రియమైన దేవుని వల్లరా, మట్టి లోకంలో పుట్టిన ఈ మనిషి ఎవరు? ఏమండి, ఈరోజు మనతో పాటు కొన్ని జీవరాశులు ఉన్నాయి కదా, జంతువులు, పక్షులు, సముద్రంలో చేపలు, ఇలాంటివన్నీ ఉన్నాయి. మనము ఉన్నాం. మనకి ఒక నమ్మకం ఉంది, దేవుడు అనే ఒక నమ్మకం. దేవుడు ఎక్కడున్నాడు అని అంటే, చిన్నప్పుడు మీ పిల్లలకి ఇదే నేర్పిస్తారు మీరు. అరే దేవుడు ఎక్కడున్నాడు అని అంటే వాడు మీరు చెప్పంగా ఇట్లా పైకి చూపిస్తూ ఉంటాడు, చెయ్యి పైకి చూపిస్తూ ఉంటాడు. అంటే మీరు చెప్పారు వాడికి దేవుడు ఎక్కడ ఉన్నాడు అని అంటే, అదిగో పైన ఉన్నాడు అని మీరు చెప్పారు. అందుకే వాడికి దేవుడు పైన ఉన్నాడు అని చూపిస్తూ ఉంటాడు. ఇలా ప్రియమైన దేవుని వల్లరా, ఒక పక్క జీవరాశులు, మరొక పక్క ఈ సృష్టిని సృష్టించిన అతీతమైనటువంటి శక్తి దేవుడు. ఆ తర్వాత మధ్యలో మనం మనుషులంగా మట్టి దేహాలు ధరించుకున్న మనం ఈ భూమి మీద మనమంతా కూడా బ్రతుకుతున్నాం. కొంతకాలానికి చనిపోతాం. మనల్ని తీసుకువెళ్ళి మట్టిలో కలిపేస్తారు. ఆ తర్వాత ఏమవుతుంది అనేది ఎవరికి తెలీదు, అంటే కంటికి కనిపించదు. ఇలాంటి ఒక పరిస్థితులు మనం భూమి మీద అనుభవిస్తూ ఉన్నాం. ఇంతకీ ఈ మట్టి మనిషి, మట్టి లోకంలో పుట్టిన ఈ మట్టి మనిషి ఎవరు? ఏమండి, అదేంటండి ఎవరు అని అంటే, నేను పలానా మా నాన్న పేరు ఇది, మా అమ్మ పేరు ఇది, వాళ్ళిద్దరు కొడుకుని నేను, లేదా వాళ్ళిద్దరు కూతుర్ని నేను అని చెప్పుకోవచ్చు. మనం రకరకాలుగా చెప్పుకోవచ్చు. అసలు మన పేరు ఏంది, మన ఊరేంది, మన తల్లిదండ్రులు ఎవరు, ఈ కాదు నేను అడుగుతుంది. అసలు మానవ దేహాన్ని ధరించుకున్న మనం ఎవరం? అసలు ఏంటి మన వెనక ఉన్న బ్యాక్గ్రౌండ్ ఏంటి? లేకపోతే మనం మరి ఇక్కడ పుట్టాలి, ఇలా బ్రతకాలి, కొంతకాలం ఉంటే చచ్చిపోవాలి, అసలు ఏంటి ఈ విధానం ఏంటి? అసలు మనం ఎవరం? మనతో పాటు ఎన్నో జంతువులు, పక్షులు, ఇవన్నీ కనిపిస్తున్నాయి. అవి వేరేగా ఉన్నాయి, మనం వేరేగా ఉన్నాం. అవునా కదా? అవి వేరేగా ఉన్నాయి, మనం వేరేగా ఉన్నాం. మరి ఇంత వ్యత్యాసం కనపడుతుంది. పోనీ మనమేమైనా దేవతలం, దేవుళ్ళమా అంటే అంత సీన్ లేదు మనకి. అవునా? మనం ఏమైనా చెట్టు రా అనగానే వచ్చిద్దా? చెప్పండి, వచ్చిద్దా? రాదు. ఆ తర్వాత ఏదన్నా సృష్టించాలనగానే పలాంది కలుగునుగాక అనగానే వచ్చిద్దా? అంత సీన్ మనకి ఎవరికి లేదు. అసలు ఎవరు? అవి చూస్తేనేమో అట్లా ఉన్నాయి, ఇటు చూస్తేనేమో అతీతమైన శక్తి అనేటువంటి దేవుడు అనే ఒక ఆయన ఉన్నాడు. ఈ రెండిటి మధ్యలో మానవులంగా మనం ఉన్నాం. ఇంతకీ అసలు మనం ఎవరు? అదండి, ఈ 2 దినాలు మంచి మాటలు వింటారు, బాగా ఆలోచిస్తారు. మీ పిల్లలు మీరు చదివిస్తున్నారు, మంచిది. చదువుకుంటున్న ప్రతి బిడ్డ కూడా జాగ్రత్తగా వినాలి. చదువుకుంటున్న స్కూల్లో, కాలేజెస్లో చదువుకుంటున్న ప్రతి బిడ్డ కూడా జాగ్రత్తగా వినాలి ఈ 2 దినాలు చెప్పేటువంటి మాటలు. కనుక అసలు మానవులంగా మనకున్న పరిస్థితి ఏంటి? అసలు మనం ఎవరం? ఇవన్నీ కూడా మనం ఆలోచన చేయగలిగితే, కొంతమంది ఏమంటున్నారు, మనిషి ఎవరు అని అంటే జంతువు అంటున్నారు. కొంతమంది మనిషి గురించి ఏం మాట్లాడుతున్నారు, మనిషి ఎవరు అని అంటే జంతువు అండి అంటున్నాడు. కొంతమందిని అడిగితే మనిషి ఎవరో కాదండి, దేవుడు అంటున్నారు. మనిషి గురించి 2 అభిప్రాయాలు ఉన్నాయి. ఒకటి, మనిషి ఎవరు అని అంటే జంతువుల్లో నుండి వచ్చిన ఒక జంతువు, అది ఒక అభిప్రాయం. రెండోది, ఇంతకీ మనిషి ఎవరు అని అంటే దేవుడు అని అంటున్నారు. ఇంతకీ దేవుడా, మనిషి, జంతువా? అర్థమైందా? మనిషి అనే ఈ వ్యక్తి దేవుడా, మనిషి అనే ఈ వ్యక్తి జంతువా? ఇవి 2 మనం ఆలోచన చేయబోతున్నాం. మనిషి జంతువు అంటున్నారు కదా, అసలు ఆ అభిప్రాయం వాళ్ళకి ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది? మనిషి నిజంగా జంతువా? ఇది మనం ఆలోచన చేయబోతున్నాం ఈరోజు. ఓకే, కనుక చాలా జాగ్రత్తగా మీరు అందరూ కూడా వినండి. ప్రియమైన దేవుని వల్లరా, ఒకనాడు అంటే 19వ శతాబ్దం ముందు, అంటే ఒక 100 ఏళ్ల క్రితం, అర్థమైందా? ఒక 100, ఒక 150 ఏళ్ల క్రితం మనుషులు దేవుణ్ణి చక్కగా నమ్మేవాళ్ళు.
దేవుడు అండి, మనిషి అంటే దేవుడు సృష్టించాడండి, ఈ మనిషి దేవుడు పుట్టించిన వ్యక్తి, ఇలా నమ్మే చాలా మతాలు ఉన్నాయి. మతాల్లో ఇలాంటి విశ్వాసాలు అనేవి ఉన్నాయి. అయితే ఒక డార్విన్ అనేటువంటి ఒక శాస్త్రవేత్త పుట్టాడు. పుట్టిన తర్వాత ఆయన ఒక థియరీ తీశాడు. ఏంటి ఆ థియరీ అని అంటే, ఆయన 20 ఏళ్ళు కష్టపడి 20 ఏళ్ళు ప్రపంచ దేశంలో ఉన్నటువంటి ముఖ్యమైన జంతువులన్నిటిని కూడా పరిశోధించి ఆయన ఒక థియరీ తీశాడు. ఏంటి ఆ థియరీ అని అంటే, మనిషి కోతు నుండి వచ్చాడు అని చెప్పాడు. మనిషి ఎక్కడి నుంచి వచ్చాడట? కోతు నుండి వచ్చాడు. మనిషి కొన్ని కోతులు చూడండి, వాటికి తోకలు ఉండవు కదా. మనకు కనబడే కొన్ని కోతులకు తోకలు ఉంటాయి, కానీ కొన్ని చింపాంజీ అంటారు వీటిని, వాటి చూస్తే వాటికి తోకలు కూడా ఉండవు. అవి అచ్చంగా మనిషిలాగే నడుస్తాయి. వాటి ఆకారం కొంచెం కోతిలాగా ఉన్నప్పటికీ మనిషిలాగే నడుస్తూ ఉంటాయి, మనిషిలాగే అప్పుడప్పుడు ప్రవర్తిస్తూ ఉంటాయి. ఇలాగా కొన్ని జీవరాశులన్నిటినీ ఆయన చూసి ఒక అభిప్రాయానికి వచ్చాడు. ఆయన ఏంటి అని అంటే, మనిషి ఎవరో కాదు, అంతకుముందు మనిషి గురించి ఏమనుకున్నారు అని అంటే, మనిషి అనే వ్యక్తిని దేవుడు సృష్టించాడు అని ఒక విశ్వాసంలో ఉన్నారు ప్రపంచ ప్రజలంతా. కాదు, అది తప్పు, మనిషి కోతి నుండి వచ్చాడు అని అన్నాడు. ఆయన అసలు ఏం తీశాడు, ఎందుకు మనల్ని జంతువు అని అన్నాడు, ఇవన్నీ కూడా ఆలోచన చేస్తూ మనం ముందుకెళ్దాం. ఓకే, అక్కడ ఏమనుంది చూడండి స్క్రీన్ మీద. దేవుడే మానవ జాతిని సృష్టించాడని 19వ శతాబ్దానికి ముందు నమ్మేవారు. అంటే అంతకు ముందు ఉన్న అభిప్రాయం ఏంటి అని అంటే, దేవుడు సృష్టించాడు మనిషిని అనే అభిప్రాయం ఒక 100 నుంచి 200 ఏళ్ల క్రితం వరకు ఉండింది. తర్వాత ఈయన పేరు చార్లెస్ డార్విన్. ఇతను చేసిన పరిశోధన వల్లే అక్కడి నుంచి ఏమని అభిప్రాయం వచ్చింది అని అంటే, మనిషి కోతు నుండి వచ్చాడు అనే అభిప్రాయానికి వచ్చేశారు. చూడండి ఎన్నేళ్ళు పరిశోధన చేశాడట? 20 సంవత్సరాలు పరిశోధన చేశాడు అతను. అదిగోండి ఒక నౌకలో ఆయన 20 ఏళ్ళు ప్రయాణం చేసి అక్కడక్కడ ఆగుతూ ఆయన 20 ఏళ్ళు ప్రయాణం చేసి ఈ సిద్ధాంతం తీశాడు. చూడండి 2 మెడలు కనిపిస్తున్నాయి మీకు. ఇక్కడ కొంచెం వివరిస్తాను, మీరు బాగా వినండి. ఒకే జంతువు 2 మెడలు కనిపిస్తున్నాయి మీకు, అవునా? ఒకటి మెడ లావుగా ఉంది, ఒక మెడ సన్నగా ఉంది. ఒకే జంతువు అది. అయితే ఒక జంతువుకు ఒక మెడ సన్నగా ఎందుకుంది, అదే జంతువుకు, అదే జాతికి చెందిన జంతువుకు ఒక మెడ లావుగా పొట్టిగా ఎందుకుంది అని అంటే, ఆయన ఏం చెప్పాడు అని అంటే, ఇప్పుడు జంతువులున్న కొన్ని ప్రాంతాలలో ఆహారం వాటి నోటికి అందుతుంది అనుకోండి, అంటే దగ్గరగా అందుతుంది అనుకోండి, అవి వాటి మెడ అలాగే ఉంది. అర్థమైందా? కొన్ని ప్రాంతాలలో వాటి ఆహారం అందేది కాదు. అప్పుడు అవి ఏం చేస్తాయి, మెడ ఏం చేస్తాయి, చాపుతాయి
కదా, అంతే కదా. ఇప్పుడు మనకు ఆహారం అందకపోతే చెయ్యి కూడా చాపి తీసుకుంటాం, అవునా? మనకు అందని వస్తువుని ఏం చేస్తాం? చాపి తీసుకుంటాం, అవునా? అట్లా వాటి మెడలు కూడా కొన్ని ఆహారం తినేటప్పుడు వాటి మెడలు అట్లా సాగాయి. ఒకే జంతువే, కానీ కొన్ని మెడలు పొట్టిగా ఉన్నాయి, కొన్ని మెడలు పొడవుగా ఉన్నాయి. కారణం ఏంటి అంటే ఆయా ప్రాంతాలలో అవి తిన్న ఆహారాన్ని బట్టి కానీ, ఆహారం దొరికే విధానాన్ని బట్టి కానీ, ఆ తర్వాత నీళ్లు దొరికే విధానాన్ని బట్టి కానీ, ఈ విధంగా వాటి ఆకారాలలో మార్పులు వచ్చాయి. అర్థమైందా? వాటి ఆకారాలు ఎలా వచ్చాయి? మార్పులు వచ్చాయి. ఇప్పుడు మనం ఉన్నామండి, మనం ఎలా ఉంటాం తెలుసా? మనం చామంచాయిగా ఉంటాం. ఎక్కువ శాతం నల్లగా ఉంటారు, తెల్లగా ఉంటారు, ఎక్కువ శాతం చామంచాయిగా ఉంటారు. ఎందుకు ఇలాగా? మనం ఉండే ఈ వాతావరణం, వేడి, చలి, వీటిని బట్టి మన చర్మం అలా ఉంటుంది. అమెరికాకి వెళ్ళిపోయింది, వాళ్ళు ఎలా ఉంటారు? వాళ్ళ జుట్టు దగ్గర నుంచి అరిపాదం వరకు వాళ్ళు ఎలా ఉంటారు తెలుసా? తెల్లగా ఉంటారు. వీడికేంద్ర బాబు ఏమన్నా జబ్బు వచ్చింది అన్నట్టు చూస్తాం మనం, ఒకవేళ వస్తే మన దగ్గరికి, అవునా? అట్టుంటారు వాళ్ళు. ఎందుకు అంటే అక్కడ ఉన్న చలి, అక్కడ ఉన్న వాతావరణం, వాళ్ళ చర్మం అలాగా ఉండిందన్నమాట. ఇలా మనం ఉండే ప్రాంతాలు, వాటి వాతావరణం, తినే ఆహారం, వీటిని బట్టి మార్పులు వచ్చినాయి. కనుక డార్విన్ చెప్పింది ఏంటి అని అంటే, ఒక జీవిలో నుంచి ఇంకొక జీవి పరిణామం చెందుతూ వచ్చాయి అని చెప్పాడు. ఓకే, చూశారు కదండి. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు అని అంటే, ఒక జీవిలో నుంచి ఇంకొక జీవి వచ్చింది, ఒక జీవిలో నుంచి ఇంకొక జీవి వచ్చింది అని చెప్పుకుంటా వచ్చాడు. వాటి ఆకారాలలో మార్పులు రావటం వల్ల ఇలా ఇన్ని రకాలు మనకు కనిపిస్తున్నాయి. అర్థమైందా? తాబేలు ఉంది, జిరాఫీ ఉంది, సింహం ఉంది, పులి ఉంది, ఏనుగు ఉంది కదా. ఇవన్నీ
ఆయా జాతుల నుండి రాలా, ఒకే జాతిలో నుండి, ఒకే ఏకకణ జీవిలో నుండి ఇవన్నీ మార్పులు చేసుకుంటూ వచ్చాయి అని చెప్పాడండి. అంటే ఇదంతా ఎందుకు చెప్తున్నాడు అతను అని అంటే, బాబు సృష్టి దేవుడు చేసింది కాదు, మనిషిని దేవుడు సృష్టించలేదు. ఇవన్నీ ఒకదానిలో నుండి ఒకటి వచ్చాయే తప్ప వీటన్నిటిని దేవుడు చెయ్యలేదు. మనిషి దేవుడు సృష్టి కాదు. అంటే మనిషి మరి ఎట్లా వచ్చాడయ్యా అని అంటే, మనిషి జంతువుల నుండి వచ్చిన వాడే తప్ప మనిషిగా దేవుడు సృష్టించలేదు. ఇదండి అతను చెప్పింది. ఇక అతన్ని పట్టుకున్నారండి. ప్రపంచంలో దేవుడు లేడు అనేవాళ్ళు ఉంటారు కదా, పిచ్చోళ్ళు, ఏమండి. కనుక ఆ పిచ్చోళ్ళందరికీ ఇతను ఒక ఐకాన్ అయ్యాడు. మాకు వీరుడు వచ్చాడు, మాకు సూర్యుడు వచ్చాడు, మా దేవుడు లేడని మేము నిరూపించడానికి మరి ఇలాంటి మేధావి పుట్టాడు అని వాళ్ళందరూ సంకనేసుకొని ఆయన తిరుగుతున్నారు. ఇప్పటికీ మీ పిల్లలు చదువుకునే పుస్తకాల్లో ఇవే ఉంటాయి. కనుక ప్రియమైన దేవుని వల్లరా, అంటే మనిషి ఎవరు అని అంటే శాస్త్ర ప్రపంచం ఏమంటుంది అంటే మనిషి ఒక జంతువు అని చెప్పేశారు. అర్థమైందండి? మనిషి ఒక జంతువు అని చెప్పేశారు. ఇకపోతే ప్రియమైన దేవుని వల్లరా, చార్లెస్ డార్విన్ అనే ఈ శాస్త్రవేత్త మనిషి పై రూపాలు చూశాడు. బాగా వినండి. పై రూపాలు చూసి, మనిషి పై రూపాలు కానీ జంతువుల పై రూపాలు కానీ చూసి ఈ అభిప్రాయానికి వచ్చాడు. కానీ తర్వాత కాలంలో మనిషి పై రూపాలు కాదు, లోపల ఉన్న అవయవాల యొక్క సిస్టమ్ బాగా వైద్య శాస్త్రం ఇవన్నీ కూడా బయటకు వచ్చినప్పుడు ఏమని తెలుస్తున్నారు అని అంటే, ఇదిగోండి, జంతువు డిఎన్ఏ వేరు, మనిషి డిఎన్ఏ వేరు. జంతువు రక్తం వేరు, మనిషి రక్తం వేరు. మనిషి ఎముకలు ఉంటాయి కదా, మనిషి కపాలం అంటారు దాన్ని. మనిషి ఎముకల కపాల విధానం వేరు, జంతువుల కపాలము వేరు. మనిషి మాంసం వేరు, జంతువుల మాంసం వేరు అని లోపల పరిశీలించడం మొదలుపెట్టి, ఒరే డార్విన్ని మనమంతా పెద్ద చేసాము, కానీ ఎన్ని పరిశోధనలు చేసినా మనిషి రక్తం మరి ఏ జంతువులోనూ కనపట్లేదు, మనిషి డిఎన్ఏ ఏ జంతువులోనూ లేదు, మనిషి కపాలం దేనికి సూట్ అవ్వట్లేదు, ఇదేదో తేడాగా ఉంది అని మరలా పరిశోధనలు చేస్తూనే ఉన్నారు. అర్థమైందా? ఎంత చేసినా వీళ్ళందరికీ తేలని ఒక విషయం ఏంటంటే మనిషి ఎవరు అనేది మాత్రం వాళ్ళకి తేలట్లేదు. అర్థమైందండి? ఎందుకంటే అతను పై రూపాలు చేశాడు. ఒక మెడ పొడవుగా ఉంది, ఒక మెడ పొట్టిగా ఉంది. ఇది ఎందుకు పొడవుగా ఉంది మెడ, ఈ మెడ ఎందుకు పొట్టిగా ఉందంటే ఆహారం అందుకోవటానికి అది మెడ సాచి దానికి అంత దూరం పెరిగిందంట మెడ. అది చెప్పింది ఆయన. కనుక ఇలా ఆయన పై రూపాలు చూసి చెప్పాడు. కానీ లోపల డిఎన్ఏలు, మన శరీరంలో డిఎన్ఏ ఉంటుంది, మన శరీరంలో రక్తం ఉంటుంది, మన శరీరానికి మాంసం ఉంటుంది, మన శరీరానికి ఎముకలు ఉంటాయి. వీటన్నిటిని పరిశీలించిన వాళ్ళు జంతువుకు ఇంతవరకు ఈ మనిషికి ఉన్నటువంటి దేహములో ఉన్నటువంటివి ఏ జంతువుకు మ్యాచ్ అయినట్టుగా ఎంతవరకు రికార్డ్స్లో లేవు. కనుక వీళ్ళందరూ సైలెంట్ అయిపోతున్నారు, మాట్లాడట్లేదు, ఈ విషయాల గురించి మాట్లాడట్లేదు. ఇంకోటి ఏంటి అని అంటే, ఆయన అన్ని సంవత్సరాలు పరిశీలన చేశాడు కదా, అయితే ఆయన చివరికి నేను ఈ సత్యం చెప్తున్నాను, నేను చెప్పేది నిజం అని ఆ రోజు ఆయన డిక్లేర్ చెయ్యలేదు. అర్థమైందా? అంటే నేను తీసిన ఈ థీరీ మనిషి దేవుళ్ళో నుండి వచ్చిన వాడు కాదు, మనిషి దేవుడు సృష్టి కాదు, మనిషి జంతువులో నుండి వచ్చినవాడు అని నేను చెప్పిన ఈ థీరీ అనేది ఏదైతే ఉందో దీనిని నేను డిక్లేర్ చేయట్లేదు, ఇది సత్యం, ఇది ట్రూత్ అని నేను
చెప్పట్లేదు అని ఆయన స్వహస్తాలతో రాసిన ఒక డైరీ ఉందండి. చూడండి, ఒక చెట్టు ఉందా? అదేనండి. అతను ఒక చెట్టు గీసి అది ఆయన సొంత హ్యాండ్ రైటింగ్, చార్లెస్ డార్విన్ అని ఆయన సొంత హ్యాండ్ రైటింగ్ అన్నమాట. ఆ హ్యాండ్ రైటింగ్లో ఆయన రాసుకున్నాడు, డైరీలో రాసుకున్నాడు. ఏమని రాసుకున్నాడంటే, పైన ఒక పదం ఉంది చూడండి, ఐ థింక్ అని ఉంది చూడండి. ఐ థింక్ ఏమనుంది అక్కడ? పైన చిన్న అక్షరాలతో ఐ థింక్. ఐ థింక్ అంటే అర్థం ఏంటి? ఐ డిక్లేర్డ్ అన్లా. ఐ థింక్ అంటే నా ఆలోచన. ఏంటిది? దాని అర్థం ఏంటిది? నా ఆలోచన. ఇంకొక చోట ఐ బిలీవ్ అంటే నేను నమ్ముతున్నాను. ఐ బిలీవ్ అని రాశాడు. ఐ థింక్ అని రాశాడు. అంటే నేను నమ్ముతున్నాను, నా ఆలోచన అన్నాడు. ఇంత పరిశోధనలు చేసి డిక్లేర్ చేయలేదు ఆయన స్వహస్తాలతో రాసిన డైరీ మీరు చూశారు ఇప్పుడు. ఆ డైరీలో ఆయన ఏం రాసుకున్నాడంటే, ఇది నా ఆలోచన అన్నాడే తప్ప ఇదే నిజం, ఇదే వాస్తవం, ఇది కన్ఫామ్ అని ఆయన రాసుకోవాలా. అర్థమైందా? కాబట్టి మీకు నేను చెప్తున్నది ఏంటి అని అంటే, ఆయన ఆలోచన చెప్పాడు. నువ్వు నమ్మాలని రూలేమీ లేదు. పోనీ ఎంతవరకు నిజమేనండి అతను చెప్పింది, పలానా జంతువులో ఉన్న రక్తము కానీ, పక్షిలో ఉన్న రక్తము కానీ, మన రక్తము కానీ ఒక చోట మ్యాచ్ అయింది, వాటి డిఎన్ఏలు కానీ మన డిఎన్ఏలు కానీ ఒక చోట మ్యాచ్ అయినాయి అని ఇంతవరకు ఏ డాక్టర్, ఏ శాస్త్రవేత్త ఇంతవరకు చెప్పలేదు. దేవుడు బైబిల్లో ఏం రాయించాడో చూడండి ఒకసారి. ఆదికాండం మనం చూడగలిగితే, ఆదికాండము 1వ అధ్యాయం 24వ వచనం, దేవుడు వాటి జాతి ప్రకారము జీవము గల వాటిని, అనగా వాటి జాతి, కాకి జాతి కాకిదేనండి, పావురం జాతి పావురందే, చిలక జాతి చిలకదే, కోడి జాతి కోడిదే. అర్థమైందా? కాకిలో నుంచి కోడి రాలేదు, కోడిలో నుంచి పావురం రాలేదు. అతను చెప్పింది అదే. కాకిలో నుంచి పావురం వచ్చింది, పావురంలో నుంచి ఇంకో పక్షి వచ్చింది, దాంట్లో నుంచి ఇంకో పక్షి, అది అతను చెప్పాడు. కానీ దేవుడు బైబిల్ ఏం రాయించాడు? వాటి జాతి ప్రకారం అన్నాడు. అర్థమైందా? ఇంకొకటి, కొరింథీయులకు రాసిన 1వ పత్రిక చూడండి ఒకసారి, 15వ అధ్యాయం 39. మనుష్య మాంసం వేరు, మృగ మాంసము వేరు. దేవుడు ఎప్పుడో చెప్పాడు. ఇది ఎప్పుడు చెప్పాడు? ఇది 1వ శతాబ్దంలో, అంటే డార్విన్ కంటే 1800 సంవత్సరాల క్రితమే ఇది రాయించాడు దేవుడు. ఏమని రాయించాడు? బాబు, మనుష్య మాంసం వేరు, మృగ మాంసం వేరు, పక్షి మాంసం వేరు, చేప మాంసం వేరు. మనం తింటున్నాగా, మనకు తెలియదే ఏమండి? మనకు తెలుసుగా. అన్ని మాంసాలు ఒకే రకంగా ఉంటే ఏది తెచ్చుకుంటే ఏముంది? అవునా కదా? అన్ని మాంసాలు ఒకేలాగా ఉన్నాయి. చేప తిన్నా ఒకేలాగా ఉంటుంది, కోడి తిన్నా ఒకేలాగా ఉంటుంది, మేక తిన్నా ఒకేలాగా ఉంటుంది. ఇంకప్పుడు ఏం తెచ్చుకుంటే ఏముంది? మనిషి మాంసం వేరు, మృగ మాంసం వేరు, పక్షి మాంసం వేరు, చేప మాంసం వేరు. ఏమండి? మాంసం అంటే డిఎన్ఏ అండి. మాంసం అంటే ప్రతి కణాలన్నీ కలిపితేనే మాంసం. అర్థమైందా? ఆ కణాలలో ఉండేది ఏంటిది? డిఎన్ఏ. ఆ డిఎన్ఏ వేరు. దేవుడు ఎప్పుడో చెప్పాడండి, ఇలాంటి మాయలోడు లాంటి వాడు వస్తాడు, ఆ తర్వాత ఈ మాయలోడు లాంటి వాడిని ఆధారం చేసుకోండి బోల్డ్ మంది వస్తారు, కనుక మీ అందరికీ వాస్తవాలు తెలియాలి, కావాలంటే టెస్ట్ చేసుకోండి రా బాబు అని చెప్పేశాడు దేవుడు. అర్థమైందా? కాబట్టి ఏమండి, ఇంతవరకు అతను చెప్పిన థీరీకి ఎవిడెన్సులు లేవు. అర్థమైందా? ఎవిడెన్సులు లేవు. పై రూపాలను బట్టి చెప్పారే తప్ప ఎవిడెన్సులు లేవు. కనుక
ఆ థియరీని నమ్మవలసిన అవసరం లేదు. అతను కూడా చెప్పాడు, ఏమని, ఇది నా ఆలోచన అయ్యా అని చెప్పాడు, నా ఆలోచన అని చెప్పాడు అతను. అర్థమైందా? కనుక ప్రియమైన దేవుని వల్లరా, మనిషి జంతువా అని అంటే మనిషి జంతువు కాదండి. బాగా వినండి, మనిషి జంతువు కాదు. మరి మనిషి ఎవరు? ఇది మనం ఆలోచించాలి. ఈరోజు లోకం అనుకుంటున్నట్లుగా మనిషి జంతువులో నుండి వచ్చాడు అని అంటే మనిషి జంతువు కాదు అని దేవుడు చెప్పాడు. మనిషి జంతువే అని ఇంతవరకు నిరూపించిన వాళ్ళు ఎవరూ లేరు. కనుక మనిషి అయితే జంతువు కాదు అనేది చక్కగా మనకి అటు శాస్త్రపరంగా కానీ బైబిల్ పరంగా కానీ మనకు అర్థమవుతున్న విషయాలు. ప్రియమైన దేవుని వల్లరా, ఇంతకీ ఈ మనిషిని దేవుడు ఏం చేశాడు అని అంటే ఒకసారి బైబిల్ చూద్దాం. ఆదికాండము 1వ అధ్యాయము 28వ వచనములో రాయబడిన మాట చదువుదాం, జాగ్రత్తగా వినండి. దేవుడు వారిని అంటే మనుషులను ఆశీర్వదించెను, ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి, దేన్ని లోపరుచుకోమన్నాడు? భూమిని లోపరుచుకోండి. సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలాలి అన్నాడు. ఏలాలి అని అంటే పరిపాలన చెయ్యాలి, అంటే మీ కింద అవన్నీ ఉండాలి అన్నాడు. అంటే ఇప్పుడు మనిషి ఎవరు అని అంటే ఈ సకల జీవరాశులకు రారాజు. కీర్తనల గ్రంథం 8వ అధ్యాయం కూడా మనం చూడగలిగితే 6వ వచనం, నీ చేతి పనుల మీద వానికి అంటే మనిషికి దేవుడు ఏం చేశాడు? అధికారం ఇచ్చాడట. గొర్రెలనన్నింటినీ, ఎడ్లనన్నింటినీ, అడవి మృగములను, ఆకాశ పక్షులను, సముద్ర మత్స్య టోటల్ కవర్ చేశాడుగా. భూమి మీద ఉండేవి, ఆకాశంలో ఎగిరేయి, సముద్రంలో ఉండేవి, నీళ్ళల్లో ఉండేవి, సముద్ర మార్గములలో సంచరించు వాటన్నిటినీ మనిషి పాదాల కింద పెట్టాడట. అర్థమైందా మీకు? అందుకే చూడండి ప్రియమైన దేవుని వల్లరా, సకల జీవరాశుల కంటే మనిషే గొప్పవాడు. కానీ ఈ శాస్త్ర ప్రపంచం ఏమనింది అని అంటే మనిషి గొప్పవాడు కాదు, మనిషి కూడా జంతువులో నుండే వచ్చినవాడు. మనిషి కూడా జంతువులో నుండే వచ్చినవాడు అని అంటే మరి మనం కూడా కొన్ని ప్రశ్నలు వేయాలిగా. ఒక ప్రశ్న ఏంటి అని అంటే, ఒక జీవిలో నుండి మరొక జీవి వచ్చిందని చెప్పావు కదా, మరి మనిషిలో నుండి ఇంకో జీవి రావాలిగా. వాడికి ఒక 4 చేతుల్లో, 2 తలకాయలో, లేకపోతే ఒక 4 కళ్ళో, ఇలాంటి వాడు ఎవడన్నా పుట్టాలిగా. ఇన్ని వేల సంవత్సరాల్లో ఇలాంటివి ఏమైనా జరిగాయా? జరగలేదు. ఏమండి? మనిషిలో నుండి మనిషే పుడుతున్నాడు ఒకటి. తర్వాత మరొక విషయం ఏంటి అని అంటే, ఏ జంతువుకైనా ఏ పక్షికైనా మాట్లాడే శక్తి ఉందండి. వాటికి మాట్లాడే విధానం ఉందా? అమ్మా, మీ ఇంట్లో కోళ్ళు ఎప్పుడైనా మీతో మాట్లాడాయా? మాట్లాడలేదు. ఎప్పుడైనా ఆలోచించారా అవి ఎందుకు మాట్లాడట్లేదు, మనం ఎందుకు మాట్లాడుతున్నామని? ఎప్పుడు మనం ఆలోచించాలి. కోసుకొని తింటామే కానీ ఇవన్నీ మనం పరిశీలించాం. ఏమండి? ఇక్కడే కాదు, ఏ కోడి కానీ లేకపోతే ఏ పక్షి కానీ ఏ జంతువు కానీ ఏ సముద్రంలో తిరిగే ఏ చేపలైనా సరే ఎప్పుడైనా మాట్లాడాయా? మరి ఈ చార్లెస్ డార్విన్కి ఒక ప్రశ్న వేయాలి బాబు, లేదా అతన్ని నమ్మిన, ఇప్పుడు లేడుగా అతను నమ్మిన వాళ్ళకి ఒక ప్రశ్న వేయాలి బాబు. ఏ జీవరాశి కూడా మాట్లాడదే, కానీ మనిషి మాత్రం మాట్లాడతాడు. ఒకటి, ఒక జీవిలో నుండి ఇంకొక జీవి వచ్చింది అని నువ్వు నమ్మితే మరి మనిషిలో నుండి ఇంకో జీవి రావాలిగా. ఇన్ని వేల సంవత్సరాల్లో రాలేదు. రెండోది, ఏ జీవరాశి కూడా మాట్లాడదు, మనిషి మాత్రమే మాట్లాడతాడు. ఏమండి? మనిషి మనిషిలాగే ఉంటాడు, ఇంకొక జీవిలాగా ఎప్పుడు కూడా ఉండడు మనిషి. అర్థమైందండి? ఎక్కడ ఈ ప్రపంచంలో ఏ దేశంలోనైనా వాడు తెల్లగానో నల్లగానో అక్కడ ఉన్న వాతావరణం బట్టి ఉండొచ్చు, కానీ
ఒక మనిషికి 4-5 కాళ్ళు వచ్చినట్టుగా కానీ, ఆ 4-5 కాళ్ళోడు పెళ్లి చేసుకున్న పిల్లల కంటే వాడికి 4-5 కాళ్ళు వచ్చినట్టుగా కానీ, ఏమండి ఇలాంటివి ఏమైనా ఉన్నాయా ప్రపంచంలో? ఇంత టెక్నాలజీ ఉంది, ఇంత మీడియా ఉంది, ఇలాంటివి ఏమి లేవే. మనిషి మనిషిలాగే పుడుతుంటాడు. ఇంకో విషయం చెప్పనా మీకు, ఏమండి గేదెలు వరుసగా పోతున్నాయి అనుకోండి, గేదెలు మనం బయట మేత మేపించి తీసుకెళ్తుంటాం కదా, ఏమండి అందులో మీదేదో తెలియాలంటే ఏదో ముద్ర వేస్తే కానీ నీకు తెలియదు, అవునా? మీ ఇంటి గేదె ఏదో తెలియాలి అని అంటే దాని మీద ఏం చేస్తావు నువ్వు? ఏదో ఒక ముద్ర వేస్తావు, ఇది మాది అనడానికి. పోనీ అదన్నా నిన్ను గుర్తుపట్టాలి, అంతేనా? అది నిన్ను గుర్తుపట్టలేదంటే నువ్వు దాన్ని గుర్తుపట్టలేవు, అదేటో పోద్ది. ఇవన్నీ చూడు ఒకేలాగా ఉంటాయి, అవునా? కానీ నువ్వు చూడు ఎలాగుంటావు. నేను ఒకలాగుంటాను, నువ్వు ఒకలాగుంటావు. అసలు ఇక్కడ ఇన్ని ముఖాలు ఉన్నాయి, ముక్కు అందరికి ఇక్కడే ఉంది. ఒకరికి వెనక్కుంటే మనం ఓన్లీ ఇతనికి వెనక్కు ఉంది గుర్తుపట్టాము అనుకోవచ్చు. అందరికి ఇక్కడే ఉంది, కళ్ళు అందరికి ఇక్కడే ఉన్నాయే, అవునా? ముఖాలు ఎవరి అవయవాలు ఎక్కడెక్కడ ఉండాలో అన్నీ అలాగే ఉన్నాయే. కానీ ఒక రూపం ఇంకొక రూపంలోకి కలవట్లేదు. గొర్రెలన్నీ మందగా వెళ్తున్నాయి అనుకోండి, నీ గొర్రెలు వేయి అంటే అతను చెప్పాలి, రోజు చూసి అతనన్నా చెప్పాలి, లేకపోతే అవన్నీ నిన్ను గుర్తుపట్టాలి. ఒకేలా ఉంటాయి అవన్నీ. కానీ మనుషులు చూడండి, ఎన్ని లక్షల మంది ఉన్నా, ఎన్ని కోట్ల మంది ఉన్నా వాళ్ళ రూపాలు వాళ్ళ రూపాలే కదా. ఈ సిస్టమ్ ఏ జంతువుకు లేదు, ఈ సిస్టమ్ ఏ పక్షికి లేదు, ఈ సిస్టమ్ దేనికి లేదు, ఒక్క మనిషికి తప్ప. ఏదో చిన్న చిన్న మార్పులు ఉంటాయి, అసలు ఉండవని నేను చెప్పట్లా. కానీ మనలాగా అన్ని రూపాలు ఉన్నాయా? వాటికి లేవు. ఆలోచించండి. అంటే మనిషి జంతువు కాదు, 100% మనిషి జంతువు కాదు. అర్థమైందండి? తర్వాత ఇప్పుడు మనం చెప్పుకుంటున్నది ఏంటంటే, అసలు ఈ మనిషి ఎవరు అని అంటే, దేవుడు బైబిల్లో ఇప్పుడు వీళ్ళు చెప్పిన తప్పని అర్థమైనప్పుడు దేవుడి దగ్గరికి రావాలి. మనం దేవుడి దగ్గరికి వచ్చాం. దేవుడా ఈ మనిషి ఎవరు అని అంటే, ఈ మనిషి సకల జీవరాశులకు రారాజు అని చెప్పాడు. సకల జీవరాశులకి మనిషి ఎవరు? రారాజు. అన్నీ మనిషి పాదాల కింద ఉండాలి అని చెప్పాడు. ఏమండి ఇదంతా బాగానే ఉందండి. కానీ కొన్ని రెఫరెన్సులు మనం చూస్తే, బైబిల్లోనే కొన్ని రెఫరెన్సులు మనం చూస్తే, ఎందుకో పశువులతో జంతువులతో మనిషిని పోల్చి చెబుతున్న కొన్ని సందర్భాలు ఇప్పుడు మనం చూడబోతున్నాం. ఓకే, చూద్దాం ఒకసారి. కీర్తనల గ్రంథం చూడండి ఒకసారి. కీర్తనల గ్రంథము 49వ అధ్యాయం 10వ వచనాన్ని చూద్దాం. జ్ఞానులు చనిపోతారు, అతను కనబడకుండా పోదు, మూర్ఖులను పశుప్రాయులను ఏకముగా నశించెదరు. మూర్ఖులు పశుప్రాయులు, మూర్ఖులు పశువులు, మూర్ఖులు పశువులు అంటే ఇక్కడ ఏదో ఒక చోట ఏంటో మనిషిని దేవుడు పశువులతో పోలుస్తున్నట్టుగా కనపడుతుంది చూడండి కదా. ఒక చోట 2 చోట్ల మనుషులను వారి ప్రవర్తనను బట్టి ఎందుకో దేవుడు పశువులతో పోలుస్తున్నాడు. ఇంకా చదువుదామా? 12వ వచనం చూడండి. ఘనత వహించిన వాడైనను, వాడు ఎంత గొప్పోడైనా మనుష్యుడు నిలువజాలడు, వాడు నశించు మృగములను పోలినవాడు. మళ్ళీ ఏమంటున్నాడు దేవుడు? వీడెవడో తెలుసా? నశించిపోయే మృగములను పోలినవాడు. ఒక చోటకి రాగానే ఎందుకో దేవుడు మనుషులను, మృగములను, మనుషులను, పశువులను పోలుస్తూ చెప్తున్నాడు. ఏమండి? ఓకే, ఇంకొక రెఫరెన్స్ చూద్దాం. కీర్తనల గ్రంథం 73వ అధ్యాయము 22వ వచనాన్ని చదువుదాం. ఒక భక్తుడు అంటున్నాడండి ఈ మాట. ఏమంటున్నాడు తెలుసా? నేను తెలివి లేని పశుప్రాయుడనైతిని. అంటే పశువుకి ఏముండదు? తెలివి ఉండదు కదా. నీకు హారను కొట్టంగానే వెంటనే పక్కన పోతావు. అదే పశువుకి కొడితే అది పోదు, మనం పక్కకి వెళ్ళిపోవటమే కానీ అది అట్టాగే నిలిచి ఉంటుంది. అది
ఏమండి, నడి రోడ్లో ఆవులన్నీ అలా పడుకుంటుంటాయండి. నిజమండి, ఎంత కొట్టినా లెగవండి అవి. ఇంకా మనం అలా పక్కకి వెళ్ళిపోయి వాటిని ఎందుకు డిస్టర్బ్ చేయటం అని వెళ్ళిపోవటమే తప్ప అవి లెగవండి. పశువుకి ఏముండదు, తెలివి ఉండదు. కానీ మనిషి కూడా ఏమయ్యాడని ఇక్కడ రాయబడింది. మనిషి కూడా ఏమయ్యాడట, మనిషి కూడా తెలివి లేని పశువు అయిపోయాడు. ఏమండి, తర్వాత ఏమన్నాడండి, నీ సన్నిధిని మృగము వంటి వాడనయ్యాను. నేను మృగంలా అయిపోయాను, నేను పశువులా అయిపోయాను అంటున్నాడు. ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడు మళ్ళీ దేవుడు? మీరు రారాజులు, మీకు పశువులకి ఎలాంటి సంబంధం ఏది లేదు, మీరు వేరు, పశువులు వేరు, జంతువులు వేరు, మీరు వేరు అని చెప్పిన దేవుడు కొన్ని విషయాలు వచ్చేసరికి బైబిల్లో ఏమి రాయిస్తున్నాడు తెలుసా? ఇదిగో పశువులు, మృగం లాంటి వాళ్ళం, పశువు లాంటి వాళ్ళం అని మనుషులు పోల్చుకుంటూ చెప్తున్నారు. ఎందుకంటే మనిషి అలా ప్రవర్తిస్తున్నాడు కనుక. అర్థమైందా? మనిషి నీచంగా ప్రవర్తిస్తున్నాడు. ఒక పశువు ఎట్ట బతుకుతుందో, ఒక జంతువు ఎట్ట బతుకుతుందో, ఒక మృగం ఎట్ట బతుకుతుందో మనిషి అట్ట బ్రతుకుతున్నాడు. ఏమండి, ఈ జంతువులకి పక్షులకి వావి వరుసలు ఉంటాయండి? ఉండవండి. వాటికి వావి వరుసలు ఉండవు. అంటే మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఏమండి, మనుషులు కూడా ఎట్ట ప్రవర్తిస్తున్నారో తెలుసా? ఒక అమ్మాయి అంటుంది, ఇవి చెప్పటానికి బాధాకరంగా ఉన్నప్పటికీ మనిషి పశువులా ఉన్నాడు అనటానికి చెప్పక తప్పట్లేదు. అర్థమైందా? కనుక ఒక అమ్మాయి అంటుంది, నాకు మా నాన్న అంటే ఇష్టం అండి అంటుంది. ఎంత నీచమైన మాట అండి. ఇవన్నీ యూట్యూబ్లో వస్తున్నాయండి. ఏమండి, మనిషి పుట్టక పుట్టావు కదా నువ్వు, మనిషి పుట్టక పుట్టావు కదా, నీ మాటలేంటి ఇలా ఉన్నాయి? ఎవరిని పెళ్లి చేసుకోవాలో బైబిల్లో దేవుడు రాయించాడండి. మీరు వేరు, పశువులు వేరు, మీరు వేరు, జంతువులు వేరు, మీరు వేరు, మృగాలు వేరు, మీరు వేరు, పక్షులు వేరు, మీరు వేరు. మీకు ఒక క్రమం ఉండాలి, మీకు ఒక పద్ధతి ఉండాలి, మీకు ఒక నీతి ఉండాలి, మీకు ఒక న్యాయం ఉండాలి, మీకు ఒక సంస్కారం ఉండాలి. ఎవరిని పెళ్లి చేసుకోవాలో లేవియాకాండం 18వ అధ్యాయం చదువుకున్న తర్వాత చాలా ఉన్నాయి అక్కడ, తర్వాత చదువుకోండి. ఎవరిని ఎలా చూడాలి, ఎవరు పెళ్లి చేసుకోవాలి, ఇలాంటివన్నీ ఉన్నాయండి. కానీ ఈరోజు మనిషి ప్రవర్తన ఎంత నీచంగా వెళ్ళిపోతుందంటే చాలా దారుణంగా. ఇలాంటివన్నీ చెబితే ఇక బాగోదు అని చెప్పట్లేదు, ఇక అంతే. ఇంకా మీరు అర్థం చేసుకోండి, మనిషి జంతువులా ప్రవర్తిస్తున్నాడు. నిజమండి, బయటకు వచ్చాయి కొన్ని, బయటకు రానివి ఎన్నో. అవునా కాదా? మనిషి కాదా? నీకొక న్యాయం, నీకొక ధర్మం, నీకొక నీతి, ఒక క్రమం, ఇవన్నీ పెట్టాడే దేవుడు. జంతువు ప్రవర్తించినట్టుగా మనిషి ప్రవర్తిస్తున్నాడు ఈరోజు. ఒక మృగం ప్రవర్తించినట్టుగా మనిషి ప్రవర్తిస్తున్నాడు. మృగానికి చూడండి, మనిషి అక్కడ పడంగానే ఎవడో జూకి వెళ్ళాడండి, వండేవాడు ఉండాలి కదా, దూరంగా ఉండాలి కదా, వండకుండా తొంగి చూస్తున్నాడు. ఈలోపు ఎవడన్నా తగిలాడో మరి వీడు పడ్డాడో, కరెక్ట్గా పులి ఎదురుగా పడ్డాడండి వాడు. అది ఎందుకు ఊరుకుంటుంది? ఒరే వీడు మంచోడు చెడ్డోడు అని చూసిద్దా? పాపం వీడెవడో ఎక్కడి నుంచో వచ్చాడని చూసిద్దా? అవన్నీ ఉండదు. దానికి నాలిక అటు ఇటు తిప్పి చక్కగా మంచి ఈరోజు నాకు మాంసాహారం దొరికిందని తినేసిందండి మనిషిని. ఈరోజు మనిషి ఎలా ఉన్నాడు ఏమండి? సాటి మనిషిని చంపేస్తున్నాడు కదా ఏమండి? ఒకప్పుడు కత్తితో పొడిచాడు, గొడ్డలతో నరికాడు, ఇలాంటివి వినేవాళ్ళం. ఇప్పుడు ఏమంటున్నాం తెలుసా? మనిషిని ముక్కలు చేస్తున్నారండి. ఇదేం పైశాచికం ఏమో కానీ, చంపేసింది గాక చంపిన తర్వాత కసి తీరక మళ్ళీ
ఏ పార్ట్కి ఆ పార్ట్కి ముక్కలు ముక్కలుగా నరికేసి ఒక ఊరిలో చెయ్యి, ఇంకొక ఊరిలో కాలు, ఇంకొక ఊరిలో తల, ఇంకొక ఊరిలో మొండెం, ఇలా పారేసిన వాళ్ళు ఉన్నారండి. ఒకడు ఏకంగా అవయవాలన్నీ నరికేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాడటండి. ఏంటిది? అసలు ఎలా నేర్చుకుంటున్నారు ఇలాంటివన్నీ? అసలు ఇలాంటి ఆలోచనలు ఎలా వస్తున్నాయి? ఇలాంటివన్నీ చెప్పకూడదు, అందుకే చెప్పట్లేదు. కానీ తప్పట్లా చెప్పాల్సి వస్తుంది. అర్థమైందా? అసలు ఇలాంటివన్నీ ఎట్లా వస్తున్నాయి వాడికి? సాటి మనిషిని ప్రేమించాలి కదా మనిషిగా నువ్వు, అవునా? కొట్టడం ఏంటి, చంపటం ఏంటి, రక్తం కళ్ళ చూడటం ఏంటి? ఏమండి, మనుషులు పశువులు అయిపోతున్నారండి, మనుషులు మృగాలైపోతున్నారు. మనుషులు ఒక రకంగా ఒక్కొక్కసారి చెప్పాలంటే అవే కాస్త బెటర్గా ఉన్నాయి, కానీ మనుషులు కిరాతకంగా బ్రతుకుతున్నారు, చాలా నీచంగా బ్రతుకుతున్నారు. ఇప్పుడు చెప్పండి, మనిషి పశువా, మనిషి మృగమా? కాదే, అలా దేవుడు చెప్పలేదే, శాస్త్రం కూడా నిరూపించలేకపోయిందే. మనిషి వేరు కదా, మరి మనిషి మనిషిగా ఎందుకు బ్రతకట్లేదు? మనిషి ఒక జంతువులా, మనిషి ఒక మృగంలా ఎందుకు బ్రతుకుతున్నాడు? పిల్లలు ఇందాక మంచి మాటలు చెప్పారు కదా, ఏమండి? పిల్లలు చాలా చక్కగా నేర్పిస్తున్నారు. ఇక్కడ ఉన్న యూత్, చెబ్రోలు, యవనస్తులు యూత్ పిల్లలకి నేర్పిస్తున్నారు. మీ పిల్లలకి మంచి మాటలు నేర్పించండి. నిజమండి, మంచి మాటలు నేర్పించండి వాళ్ళకి. వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది, వాళ్ళు మంచిగా బ్రతుకుతారు, మంచి సేవ చేస్తారు, ఒక నీతి ఏంటో, ఒక న్యాయం ఏంటో అర్థమవుతుంది, దేవుడు అనే ఒక భయం ఉంటుంది వాళ్ళ హృదయంలో. వాక్యం ఉన్నప్పుడు మంచిది. రేపొద్దున వాడు ఒక పశువులా, ఒక మృగంలా బ్రతకకుండా ఉంటాడు. ఒక్కొక్కడు తాగాడంటే ఎవరితో ఎలా మాట్లాడుతున్నాడో కూడా అర్థం కాదండి, అవునా కాదా? బూతులు, భయంకరమైన బూతులు మాట్లాడుతున్నారు. ఏంటి, మనుషులేనా? మనిషి పుట్టకేనా నీది? నువ్వు మనిషివేనా? ఎందుకు సమాజం ఎలా మారుతుంది? దేవుడి భయం లేక. బైబిల్లో దేవుడు రాయించాడు, ఇదిగో వాళ్ళ క్యారెక్టర్ ఒక పశువులా ఉంది, వాళ్ళ క్యారెక్టర్ ఒక మృగంలా ఉంది. కొన్ని విషయాల్లో దేవుడు ఏమన్నాడు తెలుసా? ఒరే, మీకంటే ఆ జంతువులే నయం అన్నాడు. చూడండి, ఆ మాట కూడా చూద్దాం ఒకసారి. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం చూడండి. యెహోవా దేవుడు మాట్లాడుతున్నాడు, బాధపడుతూ మాట్లాడుతున్నాడు. సరదాగానో సంతోషంగానో కాదు, బాధపడుతూ మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు తెలుసా? ఆకాశమా ఆలకించు, భూమి చెవియొగ్గు, నేను పిల్లల్ని పెంచాను, వాళ్ళని పెద్దవారిగా చేశాను, వారు నా మీద తిరగబడ్డారు. వాళ్ళు ఎలాంటి వాళ్ళో తెలుసా? ఎద్దు తన కామందు ఎరుగును, గాడిద తన సొంత వాడిని దొడ్డి తెలుసుకొనును. ఇశ్రాయేలైన నా పిల్లలైన వారికి ఏమీ లేదు, తెలివి లేదు. నేనెవరో వాళ్ళకి గుర్తుపట్టట్లేదు. నేను వాళ్ళకి అన్నం పెడుతున్నాను, 3 పూట్ల వాళ్ళని పోషిస్తున్నాను, ఇదిగో పంటలు పండేటట్లు చేస్తున్నాను, వర్షాలు పడేటట్లు చేస్తున్నాను, వాళ్ళ కడుపు నింపుతున్నాను. ఎవరయ్యా మా కడుపు నింపుతుంది? ఎవరు మా తండ్రి? ఎవరు మా దేవుడు అనే కనీస జ్ఞానం లేకుండా పశువు కంటే కూడా హీనంగా మనిషి బ్రతుకుతున్నాడు. ఇప్పుడు చెప్పండి, పశువులా మనం, మృగాలమా? కాదు, దేవుడు అలా మనల్ని పుట్టించలేదు. కానీ ఎందుకు పశువులా బ్రతుకుతున్నాం, మృగంలా బ్రతుకుతున్నాం? ఒక్కొక్కసారి అవే బెటర్గా ఉన్నాయి అంటున్నాడు దేవుడు. అవే, వాటికే కాస్త జ్ఞానం ఉంది. ఎవరు నాకు అన్నం పెడుతుందని, ఎవరు నాకు కూడిత నీళ్లు ఇవన్నీ పెడుతున్నారని అవి చక్కగా తెలుసుకుంటాయి. కానీ నా పిల్లలకు ఏమీ లేదు, తెలివి లేదు. ఈ సృష్టిని సృష్టించింది ఎవరు, మనల్ని కాపాడుతుంది ఎవరు, మనల్ని కన్నది ఎవరు? కనీస జ్ఞానం లేదండి మనిషికి, కనీస జ్ఞానం లేదు. ఆలోచించండి, దేవుని పిల్లలుగా మనం ఎవరు? పశువులమైతే కాదండి, జంతువులమైతే కాదండి. కానీ కొన్ని విషయాలలో దేవుడు వాటితో పోలుస్తున్నాడు.
ఆఖరిగా ప్రసంగి గ్రంథం దేవుడు ఒక విషయంలో జంతువులతో పోలుస్తున్నాడు. చూడండి ఏమండి, ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయము 18 చూద్దాం. కాగా తాము మృగముల వంటి వారని. నరులు ఏం తెలుసుకోవాలట? ఇదేంటండి, అవి వేరు మీరు వేరు అని చెప్పి మళ్ళీ ఇది తెలుసుకోవాలంటాడు. ఏమండి, అవి వేరు మీరు వేరు అని చెప్పి మళ్ళీ ఇది తెలుసుకోవాలంటాడు. తెలుసుకోవాలి, కొన్ని తెలుసుకోవాలి. తెలుసుకునేవే రాయించాడు దేవుడు. ఏమని రాయించాడండి? తాము మృగముల వంటి వారని నరులు తెలుసుకున్నట్లు దేవుడు వారిని విమర్శించున్నట్లు ఇలాగు జరుగుతున్నదని నేను అనుకుంటుని. ఇలా జరుగుతుంది. ఎందుకు జరుగుతుందంటే దేవుడు వాళ్ళని విమర్శించాలంటే వాళ్ళు మృగముల వంటి వారుగా బ్రతుకుతున్నారు కనుక దేవుడు వాళ్ళని విమర్శిస్తున్నాడు. అందుకే ఇలాగా జరుగుతుంది. ఎలా జరుగుతుంది చూడండి, ఎలా జరుగుతుంది? 19వ వచనంలో, నరులకు సంభవించినది ఏదో అదే మృగములకును సంభవిస్తుంది. నరులకు జరిగేదే మృగాలకు జరుగుతుందట. వాటికిని కలుగు గతి ఒకటే. నరులు చచ్చునట్లు మృగములను చచ్చును. ఒక్క విషయంలో వాటితో పోల్చేశాడండి దేవుడు. అది చేసుకుంది కూడా మనమే, ఆ గతి పట్టించుకుంది కూడా మనమే. అర్థమైందా? ఒక విషయంలో దేవుడు వాటితో పోల్చేస్తున్నాడు. ఏంటో తెలుసా? నరులు చచ్చునట్లు మృగములను ఏమవుతున్నాయి? మనం చచ్చిపోతాం, అవి చచ్చిపోతున్నాయి. చావు రెండింటికి ఉందా? ఉంది. ఎందుకుంది? ఎందుకు ఉండాలి? అది మనం చేసుకున్నాం. చావు ఎప్పుడొచ్చింది? ఎక్కడొచ్చింది? ఏమండి, ఆదామవ్వలు తినవద్దన్న పండు తిన్న తర్వాత వారికి ఏమొచ్చింది? మరణం వచ్చింది. వారి నుంచి వచ్చిన మరణం అందరికీ వ్యాపించింది. అర్థమైందండి? అంటే ఒక చోట పోల్చేశాడు దేవుడు. మీరు మృగముల వంటి వారే, అవి చచ్చిపోతాయి, నువ్వు చచ్చిపోతావు. ఏమండి, ఇంతకీ మృగమా కాదా, జంతువా కాదా మనిషి? వాస్తవానికి మనిషే, మృగం కాదు, పశువు కాదు. మనం చేసుకున్న తప్పులకు ఆ గతి పట్టింది మనకి. అది దేవుడు చెప్తున్నాడు. ఆ గతి మనం చేసుకున్న తప్పులకే పట్టింది. ఇంతకీ మనిషి ఎవరు? జంతువు కాదు, పశువు కాదు, తేలిపోయింది. మరి మనిషి ఎవరు? దేవుడా? అది రేపు చూద్దాం. మనిషి దేవుడా? అది రేపు చూద్దాం. అప్పుడే మనకు ఒక క్లారిటీ వస్తుంది.